సామెతల గ్రంథం 20వ అధ్యాయం 29వ వచనాన్ని మనం చదువుకుందాం. అందరూ ఓపెన్ చేద్దాం బైబిల్. సామెతల గ్రంథం 20వ అధ్యాయము 29వ వాక్యాన్ని చదువుకుందాం. యవ్వనస్తుల బలము వారికి అలంకారం. చాలమ్మా, మీరు అలా చదివారు కదా. నేను ఎలా చదువుతానో తెలుసా బైబిల్? ఏమ్మా, యవనస్తులకు బలము చెప్పండి, వారికి అలంకారం. అలాగే కదా చదివారు మీరు. నేను ఎలా చదువుతానంటే వినండి. యవనస్తులకు అలంకారము వారి బలమే. ఏంటట? మళ్ళీ చదవండి. ఇప్పుడు నేను అన్నందుకైనా చదవండి. యవ్వనస్తుల బలము వారికి అలంకారం. నేను ఎలా చదివాను? యవ్వనస్తులకు అలంకారం వారి బలమే. ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచిద్దాం. లోకంలో రకరకాల బలాలు ఉన్నాయండి. అమ్మా, లోకంలో ఏమున్నాయి? రకరకాల బలాలు ఉన్నాయి. ఒకటి ధనబలం, రెండోది ఆస్తి బలం, మూడోది లోక సంబంధంగా మాట్లాడితే వాస్తు బలం, నాలుగోది మంది బలం, ఐదోది జనబలం, ఆరోది ఉద్యోగ లేదా అధికార బలం, ఏడోది అండబలం, ఎనిమిదోది కండ. చెప్పండి ఏంటిది? కండబలం. తొమ్మిదోది పేరు బలం. పెళ్ళికి ముందు ఏం చేయించుకుంటారు? పేరు బలాలు అంటారు. విన్నారు ఎప్పుడైనా మీరు? పేరు బలం. ఇవన్నీ ఏంటి? ఎట్సెట్రా ఎట్సెట్రా మొదలైనవి. ఇవన్నీ ఏంటి? లోకంలో మనకు కనిపించే బలాలు. అయినా బలం అలంకారం ఏంటండి? నాకు అర్థం కాలేదు. మీకేం అర్థమైంది? అంటే రోజు యవ్వనస్తులు జిమ్కి వెళ్ళి బాగా రన్నింగ్ కొట్టి పుషప్స్ తీసి, ఏమండి, లేదంటే డంబిల్స్తో 6 ప్యాక్ 7 ప్యాక్ 8 ప్యాక్ 12 ప్యాక్ తీసేస్తే ఆ బలం అలంకారమా? వింటున్నారా నా మాటలు? అంటే శారీరకంగా పికప్ రెడీ అయితే ఆ బలం యవనస్తులకు అలంకారమా? మరి బలమే అలంకారం అంటున్నాడు కదా. వినాలి మీరు. అదేంటండి అయ్య గారు, అలంకారం కోసం రకరకాల వస్తువులు పెట్టుకున్న వాళ్ళని చూసాం, అలంకారం కోసం రకరకాల మేకప్లు వేసుకునే వాళ్ళని చూస్తున్నాం, ఈ అలంకరణ కోసమే రకరకాల డ్రెస్అప్ అయ్యే వాళ్ళని కూడా చూస్తూ ఉన్నాం. బలం అలంకారం ఏంటండి బాబు? అంటే బలహీనులు అందరూ అందవికారంగా ఉంటారనా? ఏ బలం ఇది? ఇప్పుడు మనం ఆలోచిద్దాం. 3 మాటలు చెప్తాను, జాగ్రత్తగా వినాలి. ఇక్కడ దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా వ్రాయిస్తున్న ఈ బలం యవ్వనస్తులకు అలంకారం అన్నాడు కదా. అది ఏ బలం అంటే మనం అనుకుంటున్న లోక సంబంధమైన బలాలు ఇవి కావు. మరి ముఖ్యంగా శారీరక దారుఢ్యం కలిగి, శారీరక సౌందర్యం కలిగి, శారీరక పుష్టి కలిగి, శారీరకంగా బలంగా ఉండేవాడికి శరీర బలం అలంకారం కాదు. దయచేసి అది మీ మైండ్లో నుంచి తీసేయాలి. మరి యవనస్తులకి అలంకారం వారి బలమే అంటున్నాడంటే ఏంటి బలం? నంబర్ 1, ఏం బలం ఇది? అందరూ బైబిల్ ఓపెన్ చేద్దాం. యాకోబు పత్రిక, దానికి ముందు యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం చూడాలి. యవ్వనస్తులకి బలం అలంకారం అన్నాడు, అలంకారమే బలం అన్నాడు. ఏంటా బలం? ఫస్ట్ థింగ్ మనం ఆలోచించాలి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 13, 14 వచనాలు చదువుదాం. తండ్రులారా, ఆది నుండి ఉన్నవానిని ఎరిగి ఉన్నారు గనుక మీకు రాస్తున్నాను. చూడాలి అక్కడి నుంచి. యవ్వనస్తులారా, ఇందాకేం చదువుకున్నాం మనం? మన టెక్స్ట్ కాంటెక్స్ట్ మిస్ అవ్వద్దు. యవ్వనులకు అలంకారము వారి బలమే. రైట్. ఇప్పుడు ఆ కాంటెక్స్ట్ మనం మిస్ అవ్వకుండా జాగ్రత్తగా చదువుదాం. యవ్వనస్తులారా, మీరు దుష్టుణ్ణి జయించి ఉన్నారు. బాగా వినాలి, బాగా నోట్ ఇచ్చేయాలి. మైక్ టైసన్ కావచ్చు, ఏమండి, మైకల్ జాక్సన్ కావచ్చు, బ్రూస్లీ కావచ్చు, మరి ఎవరైనా కావచ్చు. మనిషి మరొక మనిషిని ఓడిస్తాడేమో, మనిషి మరొక వ్యక్తిని
రెజ్లర్స్ని చూడండి, మీరు జయిస్తారేమో. కిక్ బాక్సర్స్ని చూడండి. మనిషి మరొక మనిషిని, ఒక శరీరి మరొక శరీరిని, కనిపించే శరీరిని జయించగలడేమో కానీ వాడి బలంతో కనిపించని ఒక శక్తి ఉంది ఈ లోకంలో. దానికి మరొక పేరు దుష్టుడు. కనిపించని శక్తి చెప్పండి, దుష్టుడు, అపవాది, దుష్టత్వం, చెడుతనం. ఇది చాప కింద నీరులాగా పాకుతూ ఉంటుంది. ఎప్పటి వరకు తెలుసా? మనల్ని నాశనానికి తీసుకెళ్లేంత వరకు. దుష్టత్వం అనేది ఒకటి ఉంది, దానికి ఒక మూల పురుషుడు ఉన్నాడు, వాడి పేరే దుష్టుడు. వాడికి ఇంకా రకరకాల పేర్లు ఉన్నాయి. అపవాది, ఆది, మహా, ఘట సర్పం, సాతాననియు, ఏమండి రకరకాల, గర్జించు సింహమని ఎన్నో పేర్లు ఉన్నాయి. వాడు కనిపించని మహాశక్తి. వాడిని జయించగలిగే శక్తి ఎవరిలో ఉందంటే, బలం ఎవరిలో ఉందంటే చెప్పాలి, యవనస్తులారా మీలో ఉందన్నాడు. ఏంటండి ఇంతక బలం? అదే వారి అలంకారం అన్నాడు. ఏంట బలం ఏంటట? అక్కడే ఉంది చూడండి దయచేసి. ఏంట బలం? 14 వచనం. చిన్నపిల్లారా మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు కనుక మీకు వ్రాయిచున్నాను, తండ్రులారా మీరు ఆది నుండి ఉన్నవాణిని ఎరిగి ఉన్నారు కనుక మీకు రాస్తున్నాను. యవనస్తులారా, యవనస్తులారా మీరు బలం. ఏ బలం? దుష్టుణ్ణి జయించేంత బలం, దుష్టత్వాన్ని జయించగలిగినంత బలం ఎవరిలో ఉందంట? యవనస్తుల్లో ఉంది. ఏంట బలం అంటే అక్కడ రాశాడు చూడండి, దేవుని వాక్యం కలిగి ఉండుటయే యవనస్తునికి బలం అన్నాడు. దేవుని వాక్యం కలిగి ఉండడం బలమైతే, ఆ దేవుని వాక్యం కలిగి ఉండడమే యవనస్తునికి అలంకారం అన్నాడు. ఇప్పుడు దేంతో మనం అలంకరించుకోవాలి? వాక్యం చేత. పరిశుద్ధ అలంకారముగా ఏం ధరించుకోవాలి? పరిశుద్ధ వాక్యాలు మనం ధరించుకోవాలి. అందుకంటాడు వెంటనే, వాక్యము యవనస్తుల్లో నిలుచుచున్నది అన్నాడు. వాక్యాన్ని యవన బిడ్డలు వారి మనస్సులో, వారి హృదయంలో నిలుపుకుంటే, వారి హృదయంలో, అంతరంగంలో వాటిని అలంకరించుకుంటే, బైబిల్ చెప్తుంది, లోకాన్ని పాలించే శక్తివంతమైన బలమైన దుష్టుని సైతం జయించగలిగే శక్తి దేనికి ఉంది? వాక్యానికి ఉంది. అంటే ఇప్పుడు యవనస్తులు కలిగి ఉండవలసిన బలం ఏంటట? వాక్యం. వాక్యానికి మహాశక్తి, మహాబలం ఉంది. బలము గలదే అని ఇదే హెబ్రీలకు రాసిన పత్రిక మీరు ఓపెన్ చేస్తే, 4వ అధ్యాయము హెబ్రీలకు రాసిన పత్రిక, అందరూ బైబిల్ ఓపెన్ చేయాలి. బైబిల్లో వ్రాయబడ్డ మాటలు జాగ్రత్తగా ఆలోచించాలి. 12వ వచనం, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై అన్నాడు. చూడండి, వాక్యం ఎలాంటిదంట? బేసిక్గా యవనస్తుడికి బలం లేదు, స్ట్రెంగ్త్ సరిపోదు. మరి అతనికి బలం రావాలంటే ఏం చేయాలి? బలమైన వాక్యాన్ని తనలో నిలుపుకోవాలి, నింపుకోవాలి. అలంకరించుకుంటే యవనస్తుడు ఏమవుతాడు? బలమైన సాధనం అవుతాడు. దుష్టుని జయించగలిగేంత బలవంతుడవుతాడు. యవనస్తుల అలంకారము వారి బలమే. ఏ బలం? ఏంటి అలంకారం? వాక్యాన్ని అలంకారంగా ధరించుకుంటే వాక్యం అతనికి ఏమిస్తుంది? అతను బలాన్ని ఇస్తుంది అన్నాడండి. వింటున్నారా? వాడు దేన్ని జయించగలడట? దుష్టత్వాన్ని జయించగలడు. ఇక్కడ మీకు ఒక సందర్భాన్ని చూపిస్తాను చూడండి. 3వ అధ్యాయం 12వ వచనం, మనము కయ్యను వంటి వారమై ఉండరాదు. ఆగాలి ఇక్కడ. ఏమంటున్నాడు పరిశుద్ధాత్మదేవుడు? మనము కయ్యను వంటి వారమై ఉండరా. ఏమండి, బేసిక్గా మామూలుగా మాట్లాడుతున్నాను, మామూలుగానే ఆన్సర్ చెప్పండి, మీకు తెలిసింది. ఇక్కడ కయ్యను బలవంతుడా, హేబేలు బలవంతుడా? మళ్ళీ మరొక ప్రశ్న, చచ్చిపోయినోడు బలవంతుడా, చంపేసినోడు బలవంతుడా? మాట్లాడాలి, మామూలుగా ఒరిజినల్గా మాట్లాడండి. చంపబడ్డవాడు బలవంతుడా, చంపినోడు బలవంతుడా? చంపినవాడే బలవంతుడు లోకరీతిన. కానీ బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? దుష్టత్వాన్ని జయించిన వాడే బలవంతుడు. అది కేవలం వాక్య నింపుదలతో మాత్రమే చేయగలడు. వాక్యం ఉన్నవాడు మాత్రమే దాన్ని జయించగలడు.
ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, మనం కయ్యని వంటి వారమై ఉండరు. అది ఎందుకంటే వాడు దుష్టుని సంబంధి అన్నాడు. ఇప్పుడు లోకరీతిగా కయ్యూను బలవంతుడు, ఎందుకంటే ఏబేలును చంపాడు కాబట్టి. కానీ బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? దేవుని దృష్టిలో కయ్యూను బలహీనుడు, ఎందుకంటే వాడు దుష్టత్వంతో నిండినవాడు, దుష్టత్వానికి లోబడ్డవాడు, దుష్టత్వాన్ని జయించిన వాడు కాడు. ఇప్పుడు ఎవరు బలవంతుడు చెప్పండి బిబ్లికల్గా? హేబేలే, ఎందుకంటే అతడు నీతిమంతుడని వ్రాయబడింది. అక్కడ చదవండి దయచేసి. వాడు దుష్టుని సంబంధి కయ్యూను, తన క్రియలు చెడ్డవియు గనుకనే వాళ్ళ తమ్ముడిని చంపాడు. ఎందుకు చంపాడు? అందుకే చంపాడు అని చెబుతూ ఏమంటున్నాడు చూడండి, తన సహోదరుని క్రియలు నీతి గలవి యునై ఉండెను గనుకనే కదా. ఇప్పుడు ఈ నీతిమంతుడు వాక్యాన్ని బట్టి బలవంతుడు, ఈ దుష్టుడు దుష్టత్వాన్ని బట్టి బలవంతుడు. కానీ దేవుని దృష్టిలో దుష్టత్వం ఉన్న ప్రతివాడు కూడా శారీరకంగా బలవంతుడైనప్పటికీ దేవుని దృష్టిలో బలహీనుడే. సో నీతితో నింపబడిన వాడు, వాక్యంతో నింపబడిన వాడు శారీరకంగా బలహీనుడైనప్పటికీ దేవుని దృష్టిలో బలవంతుడే. కాబట్టి యవ్వనస్తులకు అలంకారం ఏంటట? వారి బలమే. ఏ బలం అది? నంబర్ 1 పాయింట్ ఏం నేర్చుకున్నాం మనం? వాక్యం కలిగి ఉండటమే మన యవ్వన పిల్లలకి ఉండవలసిన అలంకారం, బలం. ఏంటది కలిగి ఉంటే లాభం అంటే, లోకంలో ఉన్న దుష్టత్వాన్ని చేయించగలిగిన శక్తి కేవలం వాక్య బలానికి మాత్రమే ఉంది. అందుకన్నాడు దావీదు 119:11, దేవా నీ ఎదుటే కాదు ఎవరి ఎదుటైనా పాపము చేయకుండా ఉండునట్లు నా హృదయంలో ఆ పాపాన్ని, ఆ దుష్టత్వాన్ని జయించగలిగిన వాక్యాన్ని ఉంచుకుని ఉన్నానన్నాడు. చూడండి, పాపాన్ని జయించగలిగే శక్తి, దుష్టత్వాన్ని జయించగలిగిన బలం దేనికుంది? వాక్యానికి ఉంది. ఇది ఫస్ట్ పాయింట్. మరి వాక్యం అనే ఈ బలం మీ పిల్లల్లో నింపడానికి ఎంతమంది మీ పిల్లల్ని వాక్యం దగ్గరికి తీసుకొస్తున్నారు? ఎంతమంది బలమైన వాక్యాన్ని మీ పిల్లల్లో నింపుతున్నారు? ఎంతమందిని మనం బలవంతులుగా చేస్తున్నాం ఈ వాక్యంతో? శారీరకంగా మనం బలహీనులం కావచ్చు, కానీ వాక్య విషయంలో మనం ఎలా ఉండాలి? బలవంతులుగా ఉండాలి. ఎవడైనా మన దగ్గరకు వచ్చి ఏమండి బైబిల్లో ఉన్న సంగతులు మాట్లాడాలంటే భయపడాలి. రెండో సందర్భాన్ని చూద్దాం. యవనస్తులకి బలమే అలంకారం అన్నాడే, ఏంటా బలం? ఒకటి వాక్యపు శక్తి, వాక్యపు బలం, వాక్యము బలము కలిగింది. రెండోది చూడండి, ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం. బాగా వినాలి ఈ మాట మీరు. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం చదవండి. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. యవనస్తులకి అందరికీ బలం రెండోది ఏంటో తెలుసా? పేరు బలం. అమ్మలారా నా వైపు చూడండి. రెండో బలం ఏంటి? పేరు బలం. వింటున్నారు? అర్థమవుతున్నాయి నా మాటలు? పేరు బలం, పేరులో బలం ఉంటుందండి అమ్మా. ఉందంట, బైబిల్లో చెప్తుంది కదా. మరి పేరు బలం అంట. పేరులో ఏముందంట? బలం. పేరులో బలం ఏంటి? మంచి పలుకుబడి, మంచి సాక్ష్యం, మంచి మాదిరితనం, మంచి నడవడికే ఆ వ్యక్తికి బలం. ఎవడు మనం లేలెత్తి చూపించడానికి సరిపడు. అంటే మంచి పేరు అన్నాడు చూడండి అక్కడ. ఏది, ఏ పేరు బలం మనకి? చెడ్డ పేరు బలమా, మంచి పేరు బలమా? మంచి పేరు. యవనస్తులు అలంకరించుకోవలసిన రెండవ అలంకరణ ఏంటో తెలుసా? వారికి బలమునిచ్చే అలంకరణ ఏంటో తెలుసా? మంచి పేరు అని మనం బైబిల్లో చూస్తూ ఉన్నాం. బైబిల్లో తిమోతికి ఉత్తరాన్ని రాస్తూ అపోస్తలుడైన పౌలు గారు ఒక అద్భుతమైన పదప్రయోగం చేశాడు. చూడండి దయచేసి. 2వ అధ్యాయం 1వ వచనం, మరలా రెండోసారి టచ్ చేస్తాను నేను. ఏమంటున్నాడో చూడండి దయచేసి. 2వ అధ్యాయం 1వ వచనం, తిమోతికి రాసిన 2వ పత్రిక. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము. ఇప్పుడు తిమోతి యవనస్తుడేనా? యవనస్తుడే కదా, రైట్. బలవంతుడవు అంటున్నాడు. ఏంటి ఆయనకున్న బలం అంటే? పేరు బలం.
తిమోతి యవనస్తుడైన ఈ తిమోతికున్న అలంకరణ, ఈ తిమోతికున్న బలం ఏంటంటే బైబిల్ చెప్తుంది పేరు బలం. అవునా? అంత మంచి పేరుందా? ఎస్. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం మొదటి 3 వచనాలు చదవండి ప్రియులారా. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం మొదటి 3 వచనాలు. పౌలు దెర్బేకును లుస్త్రకును వచ్చెను. అక్కడ తిమోతి అనే ఒక శిష్యుడున్నాడు. తిమోతి అనే ఒక శిష్యుడున్నాడు. అతడు విశ్వసించిన ఒక యూదురాలి కుమారుడు. తల్లేమో విశ్వాసి, తండ్రేమో అన్యుడు. తల్లేమో యూదురాలు, తండ్రేమో గ్రీసు దేశస్థుడు. అంటే 2 రేసులు, 2 జాతుల కలయిక తిమోతి. వాళ్ళ గురించి మాట్లాడుతూ తిమోతి గురించి ఏమంటున్నాడు చూడండి. అతడు లుస్త్రలోను ఈకొనియలోను ఉన్న సహోదరుల వలన బలము పొందినవాడు. ఏ బలం ఇది? ఏ బలం ఇది? మంచి పేరు బలం. వింటున్నారా? ఏమండి, మన పిల్లలు మంచివారు అంటున్నప్పుడు అంతకంటే మనకి బలం ఏముంటుంది చెప్పండి? అదే కదండి మనకు బలం. మన బలహీనత ఏంటి? చెడ్డవారు అంటే అక్కడ తల దించాలోనన్న భయమే మన బలహీనత. మన పిల్లలు మంచి సాక్ష్యం కలిగి ఉన్నప్పుడు అదే మనకు గొప్ప బలం అండి. సమూయేలు మొదటి గ్రంథం రాసుకొని చదవకండి, 2వ అధ్యాయము 22 నుండి 25 వచనాల వరకు మీరు ఇంటికి వెళ్ళి చదవండి. ఇక్కడ యాజకుడైన ఏలి కనపడుతున్నాడు, ప్రధాన యాజకుడు. ఆయనకి 2 కొడుకులు ఉన్నారట. అమ్మా, పేరు బలం గురించి మాట్లాడుతున్నా. పాస్టర్ గారి పిల్లలేనా వీళ్ళిద్దరూ? ఏమ్మా, పాస్టర్ గారి పిల్లలే. గుడికొచ్చే వాళ్ళందరినీ, అంటే మన భాషలో ఈ కాలాన్ని బట్టి మాట్లాడుతున్నా, గుడికొచ్చే వాళ్ళతో లవ్ అఫేర్ అంట. ఏమండి, ప్రేమ కలాపాలు ఎక్కడట? గుళ్ళోనట. ఈ నేటికి జరుగుతున్న ఎలాంటి సంభవాలు. యవనస్తులు ప్రేమించుకోవడానికి ఉప్పాడ బీచ్ సరిపోవట్లేదంట. మరి ఈ ప్రేమలు కూడా ఎక్కడ సాగుతున్నాయి? సంఘాల్లో కూడా సాగుతున్నాయంట. అంటే వీళ్ళ ప్రేమకు అడ్డా ఏంటి? సంఘం. దేవుని మందిరం ప్రేమించుకోవడానికి అడ్డాగా మారిపోయిందట. పైపెచ్చు చిత్రం ఏంటంటే కేవలం ప్రేమతో ఆగలేదట. ఈ సమూయేలు మొదటి గ్రంథం మనం చదువుతున్నప్పుడు ఏలి కుమారులు 2 సంఘానికి వచ్చే వాళ్ళందరితో చేయనిస్తూ ఉన్నారట. ఉందా మాట మీ బైబిల్లో? సంఘాలకు వచ్చే వాళ్ళు ఏం చేస్తున్నారట? పాడు చేసేస్తున్నారట. మంచి పేరు కదండి. బలమేనా? బలమా బలహీనత? మరి ఏం చేద్దాం? ఇలాంటి వాళ్ళని బట్టే కదండి దేవునికి కూడా చెడ్డ పేరు. అందుకంటున్నాడు చూడండి, బైబిల్లో చాలా సందర్భాలు ఉన్నాయి, వ్రాయబడిన సందర్భాలు. ఒక ఎగ్జాంపుల్ చెప్పి 3 పాయింట్కి వెళ్తాను నేను. మన పిల్లలు మంచి పేరు కలిగి ఉండటమే వారికి అలంకారం, వారికి బలం. మంచి పేరు అంటే ఏదో కాదు, మంచి సాక్ష్యం, మంచి మాదిరితనం, మంచి నడవడి. ఏమండి, ఇప్పుడు పలానా ఊరు లేదా పలానా అమీనాబాదు, ఏమండి పలానా వాళ్ళ అమ్మాయి అండి, వాళ్ళకి సంబంధానికి వచ్చామండి మేము అన్నారనుకోండి. ఏదో దారిలో ఆ దీనా వాటర్ ప్లాంట్ దగ్గర కనపడి, బాబు నూకరాజు బాబాయ్ని అడిగారు అనుకుందాం, పెద్దోడు కదా. మరి బాబాయ్ గారండి, మరి పలానా ఇంటికి వచ్చామండి, సంబంధానికి వచ్చామండి. అయ్యి బాబాయ్ వాళ్ళ ఇంటికా అన్నాడు అనుకోండి. అంటే రావచ్చా పోవచ్చనే? ముందుకు రావచ్చా వెనక్కి వెళ్ళిపోవచ్చా? ఎందుకని? వాళ్ళ ఇంటికా అండి అన్నాడు అనుకో, అయిపోయింది. ఇక అంటే వాళ్ళకి మంచి పేరు, మంచి సాక్ష్యం. రైట్. అదే వ్యక్తి ఆ వ్యక్తిని అడిగినప్పుడు, బాబు మంచి కుటుంబం బాబు, వాళ్ళ పిల్లలు బంగారాలు బాబు, వాళ్ళు చాలా బుద్ధిమంతులండి. ఇదేంటిది? మంచి పేరు, మంచి సాక్ష్యం. మీరు ఎదురు డబ్బులు, ఎదురు కట్నం ఇచ్చి చేసుకోవచ్చు బాబు. ఎందుకు భయపడాలి? మన పిల్లలు మంచోళ్ళైనప్పుడు మనం బలవంతులం. మనం ఎప్పుడు భయపడాలో తెలుసా? మన పిల్లలు దుష్టత్వానికి అలవాటు పడితే భయపడాలి. మన పిల్లలు బుద్ధిగా బ్రతుకుతున్నంతకాలం, వాక్యానుసారంగా బ్రతుకుతున్నంతకాలం, మంచి పేరు కలిగి ఉన్నంతకాలం మనం బలవంతులమే.
పిల్లలకు పెళ్ళిళ్ళు అవుతా లేదని బాధపడవలసిన అవసరం లేదు. కొంతమంది పిల్లలకు వయసు అయిపోతూ ఉంటుంది, పెళ్ళి కాదు. కారణం ఏంటంటే వాడు తాగుతూ తిరుగుతూ ఉంటాడు, తిరుగుబోతుగా వ్యభిచారిగా తిరుగుతూ ఉంటాడు. అలాంటి వాళ్లకు సంబంధాలు తొందరగా రావు. వచ్చినా ఊర్లోనే స్టార్టింగ్లోనే గవిన్ దగ్గరే చెప్పేస్తారేమో, ఆ ఇంటికా బాబు చూసుకక్కర్లేదు బాబు, ఇంకెళ్ళక్కర్లేదు బాబు, అన్యాయం ఎందుకు ఈ పిల్ల గొంతు కోసేస్తారు, వెనక్కి వెళ్ళిపోండి బాబు అంటారు. మంచి సాక్ష్యం అది, మంచి పేరు అది, అదే బలం. యవ్వనస్తులకు బలం ఏంటంటే మన వ్యక్తిగత సాక్ష్యమే మనకు ఉన్న మంచి పేరు, అదే మన బలం. మూడో మాట చెప్తాను, రెండు చెప్పాను ఇప్పటికి. సామెతల గ్రంథం మనం చదివినప్పుడు యవ్వనస్తులకు అలంకారం వారి బలమే అన్నాడు. ఏంటా బలం అని మనం ఆలోచిస్తా ఉన్నాం. అలంకారంగా ధరించుకోవాల్సిన బలం ఏంటంటే నంబర్ 1 వాక్యపు బలం. వాక్యము బలము గలదై అని చదువుకున్నాం. వాక్యపు శక్తి మనకు బలాన్ని ఇస్తుంది. నేను ఇంకా డీప్గా వెళ్ళట్లేదు. రెండోది మన సాక్ష్యము, మన పేరే మనకు పేరు బలం, మంచి బలం. మన సాక్ష్యమే, మన వ్యక్తిగత సాక్ష్యమే. ఇప్పుడు మూడో టచ్ చేసి నేను ముగిస్తాను. యవనస్తులకు ఉండవలసిన మూడో బలం, మూడవ అలంకరణ ఏంటో బైబిల్లో నుంచి ఆలోచిద్దాం. ఇందాక చదివిన మాట ఒకసారి మళ్ళీ చదువుదాం. తిమోతికి రాసిన పత్రిక, 2వ పత్రిక తీశారమ్మా, 2వ అధ్యాయం 1వ వచనం. నా కుమారుడా, క్రీస్తు యేసు నందున్న కృపచేత బలవంతుడు కోము అన్నాడు. అంటే యవనస్తులు దేని చేత బలవంతులు అవుతారు? బేసిక్గా వాళ్ళంతటా వాళ్ళు బలహీనలే. యవనస్తుడు తొట్టిల్లుతారని రాయబడింది కదా. తొట్టిల్లపోకుండా కాపాడగలిగేది ఏంటో తెలుసా? దేవుని కృప. ఇప్పుడు మూడవ అలంకరణగా ఏమంటే మనం ధరించుకోవలసిన ఆభరణం, లేదా మూడవది మనం కలిగి ఉండవలసిన బలం ఏంటంటే దేవుని కృప. ఆ కృపే మనకు లేకపోతే మనం ఏమవుతాం? బలహీనులం. వాస్తవంగా కృప లేకపోతే జీరో మనం. కృపచేతే మనల్ని ఏం చేస్తున్నాడు దేవుడు? బలహీనులమైన మనల్ని ఏం చేస్తున్నాడు? బలవంతులుగా చేస్తున్నాడు. రాత్రి అదే మనం మాట్లాడుకున్నాం. మనం ఎప్పుడు బలహీనులమో అప్పుడే ఆయన కృప కొరకు ఎదురు చూస్తాం. అర్థమవుతుంది మీకు? మనకి ఎప్పుడు బలహీనతలు వస్తాయో అప్పుడే కదా, బలహీనత వచ్చినప్పుడే కదా. ఏమన్నాడు హిజ్కియా? అయ్యా కృపచేత నన్ను జ్ఞాపకం చేసుకో. కృపచేతనే నన్ను ఏం చేసుకోమన్నాడు? ఎప్పుడు కృప గుర్తుకొచ్చింది? బలహీనుడైనప్పుడు. సో ఆ కృప అనే బలం దగ్గరికి మనం ఎప్పుడు వస్తామంటే మనం ఎప్పుడు బలహీనులమో అప్పుడే మనం బలవంతులు. దేనివల్ల బలవంతులం అవుతున్నాం? ఆయన కృప చేతే మనమేమవుతున్నాం? బలవంతులం అవుతున్నాం. నేను అంటాను, దావీదే గనక ఆ పాపం చేయకపోతే, బెత్షెబాతో తప్పు చేయకపోతే దేవుని కృప ఏంటో తెలిసేది కాదు. అర్థమవుతుంది మీకు? ఇప్పుడు కరెంట్లో 2 ప్లగ్గులు ఉంటాయండి. మనకి ఏలెట్టకపోతే దాని శక్తి ఏంటో తెలీదు. ఒకసారి ఎట్టి చూద్దాం ఏమండి. కాబట్టి ఒక పాపాన్ని ఒకసారి రుచి చూసే టచ్ చేశాడు కాబట్టి అది ఎంత భయంకరంగా ఉంటుందో అర్థమైంది. తద్వారా ఇది పోవాలంటే ఈ భయంకరమైన పాపం మనల్ని ఆ పాపములో నుంచి బలవంతులుగా చేయగలిగింది కేవలం దేవుని కృప ఒక్కటే. ఆ కృప కొరకు ఎదురు చూశాడు కాబట్టి దేవుడే స్టేట్మెంట్ ఇచ్చాడు. యూరియా భార్య విషయం ముందు తప్ప దావీదు తన జీవిత దినములలో అనే పదప్రయోగం చేశాడు. ఎందుకంటే ప్రతిసారి దేవుని కృప కొరకే ఎదురు చూశాడు. ఆ మాట చదవండి, ముగించుకుందాం దయచేసి అందరూ బైబిల్లో. రాజుల మొదటి గ్రంథం 15వ అధ్యాయము మొదటి 4 వచనాలు. రాజుల మొదటి గ్రంథం 15వ అధ్యాయము మొదటి 4 వచనాలు చదవండి అమ్మా. నెబాతు కుమారుడును రాజునైన యెరోబాము కింద పుట్టినట్లు అబియాము అని ఇచ్చాడా? ఏలుబడిలో ఆరంభించును. 3 సంవత్సరాలు యెరూషలేమునందు రాజుగా ఉండెను. మయాక ఆమె అబీషాలోము కుమార్తె. అతడు తన తండ్రి
పూర్వము అనుసరించిన పాపాలన్నింటిలో నడిచాడు. తన పితరుడైన దావీదు హృదయము తన దేవుడైన యెహోవా ఎడల యథార్థంగా ఉన్నట్లు ఈ అబియాము హృదయము యథార్థముగా ఉండలేదు. దావీదు ఎప్పుడు ఆయన కృప, ఆ శక్తి, ఆ బలం తెలిసిందంటే హిత్తీయుడైన ఉరియా భార్య విషయంలో తప్పు చేసినప్పుడే ఆయన కృప ఏంటో, ఆయన కృప శక్తి ఏంటో, ఆ కృపకున్న బలం ఏంటో తెలుసుకున్నాడు. అందుకంటున్నాడు, దావీదు హిత్తీయుడైన ఉరియా సంగతి యందు తప్ప తన జీవిత దినములన్నిటను యెహోవా దృష్టికి యథార్థంగా నడుచుకున్నాడు. యెహోవా తనకిచ్చిన ఆజ్ఞలలో దేని విషయం కూడా తప్పిపోలేదు అన్నాడు. లైఫ్లో ఒకే ఒక్క మచ్చ, ఆ మచ్చ అనగా బలహీనత ఎక్కడికి నడిపించిందో తెలుసా? బలం దగ్గరికి నడిపించింది. ఏంట బలం? కృప. అందుకన్నాడు పౌలు, నేను ఎప్పుడు బలహీనుడనో నేను అప్పుడే బలవంతుణ్ణి. రాత్రి గత మనం చదువుకున్నాం 12వ అధ్యాయంలో. ఏమని చదువుకున్నాం? నాయన నా కృప నీకు చాలు. నీకు ఈ బలహీనత ఎందుకు ఉండాలంటే నా శక్తి నీలో పరిపూర్ణం కావాలి. అందుకంటాడు, నేను ఎప్పుడెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుని. బలహీనుడు అయితే బలవంతుడు ఎలాగవుతామంటే, నాకు బలహీనత వచ్చినప్పుడే నేను కృపను ఆశ్రయిస్తాను. నన్ను బలపరిచేది కేవలం ఆయన కృపే. 3 మాటలు మనం చదువుకున్నాం. మన టెక్స్ట్ ఏంటంటే, యవ్వనులకు అలంకారం వారి బలమే. ఏ బలం? లోక సంబంధమైన బలాబలాల గురించి మాట్లాడాల. మరి ఏంటి యవ్వనస్తుల బలం? యవ్వనస్తులు కలిగి ఉండవలసిన బలం ఏంటంటే, నంబర్ 1 వాక్యపు బలం. నంబర్ 2 చెప్పాలి. నంబర్ 2 మంచి పేరు లేదా సాక్ష్యం అనే బలం. నంబర్ 3 లాస్ట్ 1 దేవుని కృప కలిగి ఉండే బలం. ఇవి 3 ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో సంఘంలో, సమాజంలో ఎలా ఉంటామో తెలుసా? తిమోతికి రాసిన పత్రిక, అందరూ ఓపెన్ చేయండి. లాస్ట్ వర్డ్, మొదటి పత్రిక 4వ అధ్యాయము 11-12 వచనాలు. 4వ అధ్యాయము 11-12. ఈ సంగతులను ఆజ్ఞపూర్వకంగా బోధించు తిమోతి. ముందు నువ్వు పాటించు, తర్వాత చాటించు. నువ్వు యవనంలో ఉన్నావు కదా, నీ యవనాన్ని బట్టి ఈ 3 బలాలు ఎప్పుడైతే కలిగి ఉంటావో నిన్నెవ్వడు తృణీకరించడానికి సరిపోడు. నీ మాటలో, నీ ప్రవర్తనలో, నీ ప్రేమలో, నీ విశ్వాసంలో, నీ పవిత్రతలో నువ్వందరికీ మోడల్గా ఉంటావు. ఏమండి? బలం అన్నాడు ఫస్ట్, తర్వాత ఏమన్నాడు? మోడల్ అన్నాడు. మోడల్స్ అంటే ఎలా ఉంటారు? మోడల్స్ ఎలా ఉంటారు? లోక సంబంధమైన మోడల్స్ ఎలా ఉంటారు? మోడల్స్లో జెంట్స్ ఉన్నారు, గర్ల్స్ ఉన్నారు కదా. బాయ్స్ ఉన్నారు, గర్ల్స్ ఉన్నారు. సరైన వస్త్రాలు లేకుండా అశ్లీలంగా నడవడం లోకానికి ఏంటి? మోడల్. బట్టలు చింపేసుకొని, ఏమండి మన పొయ్యి దగ్గర ఉంటాయి కదా, ఏమంటారు వాటిని మీరు? మసిగుడ్డేనా? ఏమంటారు మీరు? మసిగుడ్డ. మసిగుడ్డ కంటే దారుణంగా ఉంటాయి సీలికలు, పాతలు ఏలకాడుతూ ఉంటాయి, నడుస్తూ ఉంటారు. ఎవరిల్లు? మోడల్స్. ఏమండి? నెత్తి మీద కాకులు, గద్దలు ఎరిగేసి ఉంటాయి. చూశారు మీరు ఎప్పుడన్నా? మలింగని ఏమన్నా చూశారు ఎప్పుడైనా మీరు? ఏమండి? ఈ జుట్టు మాత్రం ఏటోనండి రింగులుగా ఉండేసి తట్ట ఉంటుంది చూసారా? పేడెత్తుకునే తట్ట ఇక్కడ ఎప్పుడైనా చూశారు మీరు? కొంతమందికి తట్ట తిరగేసినట్టు ఉంటుంది, కొంతమందికి బుట్ట పైకి లేపేసినట్టు ఉంటుంది. ఏంటిది అంతా? మోడల్. మోడల్ అది కాదంట నాయన, నీ మాట మోడల్గా ఉండాలి. ఎంత అందంగా మాట్లాడుతున్నాడండి అబ్బాయి, ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు, ఎంత చక్కటి ప్రవర్తన అండి, ఎంత గొప్ప విశ్వాసం అండి, ఎంత గొప్ప పవిత్రత అండి. మన మాదిరితనం ఏమండి? మన శరీర ఆకృతులుగా చూపించాల్సిందే, మన జీవన విధానంలో చూపించాలి. కాబట్టి ఎవరిని బిడ్డలారా, మీరు అనేకులకు మీరు మాదిరిగా ఉండాలి. పలానా సంఘం అంటేనే మన వ్యక్తిగత జీవితాన్ని వేలెత్తి చూపించేలాగా ఉండకూడదు. అదే మాట తీతుకు రాసిన పత్రికలు అంటాడు. ఒకసారి నేను టచ్ చేసి ముగిస్తాను చూడండి. తీతుకు ఉత్తరాన్ని రాస్తే ఏమంటున్నాడు పౌలు గారు? 2వ అధ్యాయం 6-7 వచనాలు. అటువలనే స్వస్థ బుద్ధి గలవారై ఉండవలెనని యవ్వన పురుషులకు హెచ్చరిక అన్నాడు. చూడండి,
ఎలాంటి స్వస్థ బుద్ధి అంటే, పరపక్షమందుండువాడు అంటే నీ వ్యతిరేకి, నీలో తప్పులు పట్టాలని చూసేవాడు, ఏమండి నువ్వు ఎక్కడ దొరుకుతావా అని ఎదురు చూసేవాడు, నిన్ను నిందించడానికి వెతికేవాడు పరపక్షమందుండవాడు. మనలను గూర్చి చెడ్డ మాట చెడు మాటలు ఏవైనను పలుకకుండా ఉండునట్లుగా, ఏమండి చెడ్డ మాట ఏది పలుకకుండా ఉండాలట. చెడ్డ మాట మాట్లాడాలంటే వాడే సిగ్గుపడిపోవాలట. సిగ్గుపడినట్లుగా అన్నిటి యందు నిన్ను నీవే సత్కార్యముల విషయమై మోడల్గా ఉండాలి. ఏమ్మా దేంతో అలంకరించుకోవాలట? సత్కార్యములు. మన ప్రవర్తనే మనకు మోడల్ అట, మాదిరిగా ఉండాలి అన్నాడు. తర్వాత ఏమన్నాడు చూడండి దయచేసి, నీ ఉపదేశము మోసము లేనిదిగాను, మాన్యమైనదిగాను, ఆక్షేపణ లేనిదిగాను, హితవాక్యముతో కూడినదిగా ఉండాలి అన్నాడు. మనం ఏది మాట్లాడినా ఎస్ అంటే ఎస్, నో అంటే నో, అవునంటే అవును, కాదంటే అంత ఖచ్చితంగా ఉండాలట. అదే మన బలం. మనం కొంచెంసేపు అవును కొంచెంసేపు కాదంటే, మొన్నే మాట్లాడుకున్నాం, వీళ్ళు ద్విమనస్కులైపోతారు, బలహీనులైపోతారు. కాబట్టి ప్రియులారా, యవ్వనస్తులకు అలంకారం వారి బలమే. అది వాక్యం ద్వారా కలిగేది, అది కృప ద్వారా కలిగేది, అది మంచి పేరు ఉండడం ద్వారా కలిగేది, అది మాదిరితనం చూపే ద్వారా వచ్చేది. అలాంటి బలం మనమందరం కలిగి ఉండాలని మనసారా కోరుకుంటున్న మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకొని తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం.